హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే 3 ఫేజ్ స్టార్టర్ బాక్స్ రిపేర్ ఎలా చేయాలి ఏంటనేది మనం ఈరోజు వీడియోలో ఫుల్ వీడియో చూద్దాం ఫ్రెండ్స్. ఇవి స్టార్టర్ 3 ఫేజ్ మోటార్ది అనమాట. దీనికి ఏంటంటే రైతు ఏంటంటే పొలంలో వర్షానికి బాగా తడిపి మొత్తం సిలుమ వచ్చి బ్లేడ్ కూడా మెయింటెనెన్స్ అనేది స్టార్టర్కి లేదు ఫ్రెండ్స్. దానివల్ల స్టార్టర్ బ్లేడ్లు పోయినాయి, తడిసిపోయింది. మొత్తం పైన క్యాప్ లేకపోవడం, దాని మీద పట్ట వేయకపోవడం, మొత్తం మట్టి కొట్టుకొని చాలా ఆగమైంది ఫ్రెండ్స్. అయితే రైతు తీసుకొచ్చి రిపేర్ చేయమన్నాడు. సరే, మనమైతే మాట్లాడాము, దానికి పలానా ప్రాబ్లం ఉందని చెప్పామన్నమాట. అయితే రైతు ఓకే రిపేర్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు రైతు. మళ్ళీ వస్తా అన్నాడు, 1 అవర్ తర్వాత వస్తాను, ఈ లోపు రిపేర్ చేయండి అని చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మొత్తం చూడండి ఎట్లా డస్ట్ మొత్తం మట్టి ఉంది స్టార్టర్ పెట్టలో అడుగున, అట్లా అట్లా పడేసాడు అనమాట ఫ్రెండ్స్. ఇదైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్లోంచి దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ రిలే కిట్, స్టార్టర్ కిట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఆ స్టార్టర్లోంచి రిలేని ఫస్ట్ డివైడ్ చేయాలన్నమాట. రిలేని తీసేయాలి. దాన్ని తీసిన పార్ట్ రిలే అంటారు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, మళ్ళీ సెంటర్ బేస్ అనమాట. అసలు పత్తీలే పోయినాయి అన్నమాట. పత్తీలు మార్చాలి కిట్ మొత్తం. చూడండి, సెంటర్ స్క్రూలు 2 ఉంటాయి. 2 స్క్రూలు ఇప్పేస్తే ఆ కిట్ అనేది బయటకు వస్తుంది. ఇది సెంటర్ బేస్ ఫ్రెండ్స్. దాన్ని సెంటర్ బేస్ అంటారు, దీన్ని మ్యాగ్నెట్ అంటారు. ఆ బ్లేడ్లు నేను చూపించేవన్నీ బ్లేడ్లు ఫ్రెండ్స్. బ్లేడ్లు మార్చుకోవచ్చు. అయితే ఏంటంటే అది బాగా తుప్పొచ్చి నేను మార్చడం కుదరలేదు. ఇది కొత్తది వేస్తున్నాను సెంటర్ బేసు. ఆ సెంటర్ బేసు, పత్తీల కిట్టు మొత్తం అయితే నేను మారుస్తున్నాను. అయితే మనం ఆ బ్లేడ్లన్నీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పై బ్లేడ్లు ఫిట్ చేసుకోవాలి, స్క్రూలు. నేను పాతదాన్ని ఎందుకు యూజ్ చేయలేదు, అది మంచిగానే ఉంది. ఎందుకు యూజ్ చేయలేదంటే స్క్రూలు రావు, తుప్పు పట్టినాయి. అది తీస్తుంటే మళ్ళీ బేస్ ఇరిగిపోయినా అప్పుడైనా మార్చాలి. అందుకని నేను ముందుగానే మార్చాను అనమాట. అయితే ఫ్రెండ్స్, ఇక స్క్రూలు ఉంటాయి. స్క్రూలు వెనక నుంచి ఫిట్ చేయాలి. బ్యాక్ సైడ్ స్క్రూలు ఉంటాయి ఫ్రెండ్స్, అవి ఫిట్ చేసుకోవాలి. 4 బ్లేడ్లు ఉంటాయి, పైన 4, కింద 4 బ్లేడ్లు ఉంటాయి. 4 బ్లేడ్లు ఫిట్ చేసుకోవాలన్నమాట. సెంటర్ బేస్ అంటారు. బ్లేడ్ల కిట్టు మొత్తం మార్చేసుకోవాలి. ఇవి చూడండి, ఇప్పుడు నేను ఫిట్ చేసిన పైన సప్లై అనమాట. కింద నుంచి మెయిన్ కింద ఇప్పుడు ఫిట్ చేసే కింద వాటికి ఉంటుంది సప్లై. దాని నుంచి పై బ్లేడ్కి వస్తుంది. పై బ్లేడ్ నుంచి మోటార్కి వెళ్ళిపోతుంది అనమాట. ఆ విధంగా సప్లై వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ కింద బ్లేడ్లు కూడా 4 మార్చేసాను. 4 బ్లేడ్లు మారుస్తున్నాను. ఇవి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఓవర్ టైట్ వేస్తే బేస్ పగిలిపోతుంది. సెంటర్ బేస్ అనేది ఇరిగిపోతుంది. అది కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. చిన్న కనెక్టర్తోని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇది మామూలుగా వ్యవసాయ మోటార్లు రిపేర్ చేసేటప్పుడు నేను పొలంలోనే మార్చేవాడిని. పొలం దగ్గర మోటార్ దగ్గరికి వెళ్ళి మోటార్ దగ్గరే మార్చేవాడిని. అక్కడే మోటార్ దగ్గరే కూర్చొని మొత్తం ఇప్పేసి A to Z ఇప్పి మొత్తం అక్కడే మోటార్ దగ్గరే చేసేసేవాడిని. అప్పుడు అట్లా జరిగిపోయింది ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఆ విధంగా చేసి ఉంటే కామెంట్ పెట్టండి. ఒక ఎలక్ట్రీషియన్ అయ్యి షాలోనే రిపేర్ చేసి ఉంటే ఈ బ్లేడ్ల కిట్లు ఇవన్నీ మార్చి అప్పటికప్పుడు పెట్రోల్తో కడిగి చేసి ఉన్న వాళ్ళైతే కామెంట్ పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే అన్ని బ్లేడ్లు మార్చాను. బ్లేడ్లు మార్చిన తర్వాత అది మ్యాగ్నెట్ అనమాట. అది శుభ్రంగా లేకపోతే గొయ్యమని సౌండ్ వస్తూ ఉంటుంది. స్టార్టర్ ఒకటే సౌండ్ వస్తుంది, పడిపోదు, మోటార్ కాలిపోయే అవకాశం ఉంటుంది. మనం స్టార్టర్ పెట్టి ఎంత రిపేర్ చేసినా ఈ మ్యాగ్నెట్ అనేది కరెక్ట్గా లేకపోతే మోటార్ కాలిపోతూ ఉంటుంది.
మెయిన్ అది మ్యాగ్నెట్ని శుభ్రంగా కుదిరితే పెట్రోల్ పెట్టి క్లీన్ చేసుకోవాలి. పెట్రోల్ అయినా కూడా ఎమరీ పేపర్ కొట్టిన తర్వాతనే పెట్రోల్ పెట్టి క్లీన్ చేయాలి. చూడండి మ్యాగ్నెట్ ఎట్లా సిలుము వచ్చిందో. నేనైతే బాగా ఎమరీ పేపర్ పెట్టి తెల్లగా రుద్దాను అనమాట. అక్కడ బాగా రుద్దటం వల్ల ఆ సిలుము అనేది తుప్పు అనేది వదిలి మళ్ళీ ఫ్రెష్గా మ్యాగ్నెట్ ఫ్రెష్గా ఉంటుంది. స్టార్టరు ఎమ్మటే ఆఫ్ చేయగానే పడిపోయేలాగా ఉండాలి, ఎమ్మటే ఆఫ్ అయ్యేలాగా ఉండాలి. అట్లా ఆఫ్ అయ్యకుండా పట్టేసింది అనుకోండి మోటరు ఒకళ్ళ రన్నింగ్లో 3 ఫేస్ రన్నింగ్లో ట్రాన్స్ఫార్మర్ ఫీజు పోయినా అది ఫీజు పోయినప్పుడు కూడా మోటార్ కాలిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్టార్టర్ పడేది కాబట్టి 2 ఫేస్ వచ్చి మోటార్ కాలిపోతుంది. అదే మ్యాగ్నెట్ శుభ్రంగా ఉండి మంచిగా ఉంటే మోటార్ పడేస్తుంది, ఎమ్మటే స్టార్టర్ ఆఫ్ అయిపోయి మోటార్ ఆఫ్ అయిపోద్ది. అందుకనే నేను చూడండి అది మ్యాగ్నెట్ అనేది శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను. 1కి 2 సార్లు అయినా కొట్టండి, ఏం కాదు. ఎమరీ పేపర్తోనే క్లీన్ చేయాలి. ఇవి ఫస్ట్ సెంటర్ వేస్కి దానికి ఒక నైలాన్ షీట్ ఉంటుంది. ఆ నైలాన్ షీట్ తప్పనిసరిగా వేయాలన్నమాట. ఎందుకంటే ఆ బ్లేడ్లకి దీనికి అడ్జస్ట్మెంట్ అనమాట. పైన నెంబర్ 10 బేస్కి దానికి సెంటర్ బేస్కి అడ్జస్ట్మెంట్. చూడండి ఫస్ట్ స్క్రూ వేసుకోవాలి. స్క్రూ వేసుకొని ఆ సెంటర్ బేస్ సెంటర్లో అటు లాస్ట్ 2 స్క్రూలు ఉంటాయి. ఆ 2 స్క్రూలకి లోపల ఒక నట్ వేసుకోవాలన్నమాట. నట్టు కరెక్ట్గా వేసుకోవాలి. అది కరెక్ట్గా అందులో కూర్చోబెట్టి చిన్నగా అది కొంచెం కష్టమైన పని. అది కొంచెం 1కి 2 సార్లు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి నట్టు కూర్చునేదాకా. ఎందుకంటే అందులో త్వరగా కూర్చోదు, నట్టు ఎక్కదనమాట. నేను కూడా 2-3 టైమ్స్ సెట్ చేసిన తర్వాతనే ఎక్కుతుంది మాకైనా కూడా. అలా ఆ విధంగా స్క్రూలు లోపల పెట్టుకొని లోపల నుంచి అటు స్క్రూ డ్రైవర్తో పట్టుకొని ఇటు స్క్రూ డ్రైవర్తో వేస్తే ఎక్కుతుంది. అది ఇద్దరు ఉండాలి కాబట్టి అట్లా కొంచెమైనా కష్టమైన పని. చూడండి నేను ఒక్కనే ఉన్నాను, అయినా 1కి 2 సార్లు ట్రై చేసి ఆ స్క్రూ ఎక్కిస్తున్నాను అనమాట. ఫస్ట్ సెంటర్ బేస్ ఫిట్ చేసుకొని ఆ నెంబర్ 10 బేస్ అనేది అడ్జస్ట్మెంటు సరిగ్గా ఉందా, ఆ 4 బ్లేడ్లు ఈ 8 బ్లేడ్లకి సరిగా టాప్ బాటమ్ ఆనుతున్నాయా, కింద 4 బ్లేడ్లు పైన 4 బ్లేడ్లకి సరిగ్గా ఆనుతున్నాయా, అవి ఆనకపోయినా మోటార్ నడవదు. 4 బ్లేడ్లు సరిగ్గా ఆనట్లేదో చూసుకోవాలి. ఫస్ట్ చూసుకున్న తర్వాత దాన్ని చెక్ చేసేటప్పుడు దాన్ని వెనక స్క్రూ డ్రైవర్ పెట్టి ఆ సెంటర్ బేస్ వెనక స్క్రూ డ్రైవర్ పెట్టి సిరీస్లో చెక్ చేసుకోవాలి. సిరీస్లో చెక్ చేసుకుంటే ఇవి వస్తున్నాయా రావట్లేదు అనేది అర్థమవుతుంది. సిరీస్ బల్బ్ వెలిగితే వచ్చినట్టే. ఇంకొకటి ఏంటంటే ఇది ఫిట్ చేయగానే అయిపోయింది అనుకోవద్దు, అది సౌండ్ వస్తుంది. ఆ సెంటర్ బేస్ అనే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవటం వల్ల కరెక్ట్గా కూర్చుంటుంది. ఆఫ్ ఆన్కి కానీ ఫ్రీ అవుతుంది. అది మ్యాగ్నెట్ ఆఫ్ ఆన్ కావడానికి కోసం దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. ఇవైతే నేను 4 బ్లేడ్లు మారుస్తున్నాను. 4 బ్లేడ్లు అవి చూడాలి. ఫస్ట్ 4 బ్లేడ్లు దానికి పెట్టిన తర్వాత సెంటర్ బేస్కి ఫిట్ చేసిన తర్వాత అవి ఏంటంటే ఆ స్ప్రింగులు ఉంటాయి, దాన్ని ఒక ఏలుతో నొక్కి పట్టి దీన్ని 4 బ్లేడ్లు ఎక్కించాలన్నమాట. ఆ 4 బ్లేడ్లు ఎక్కించిన తర్వాత అది ఆ స్ప్రింగులతో పాటు బ్లేడ్లు ఒత్తి చూడాలి. ఎందుకంటే ఏదన్నా స్ప్రింగ్ స్టక్ అవుతుందా, ఆ స్ప్రింగ్ ఏదన్నా ప్రాబ్లం ఉంటే మధ్యలోనే ఆగిపోద్ది. మధ్యలోనే ఆగిపోవడం వల్ల ఏమవుతుందంటే అది సప్లై ఇవ్వదు, 2 ఫేసే ఇస్తుంది సప్లై. ఓ ఫేస్ ఆగిపోతుంది అన్నమాట. ఆగిపోవడం వల్ల మళ్ళీ మోటార్కి ప్రమాదం, మోటార్ కాలిపోయే అవకాశం ఉంటుంది. ఇది స్టార్టర్లో ఏ చిన్న తప్పు జరిగినా కూడా మోటార్కే ప్రమాదం, మోటార్ కాలిపోయే అవకాశం ఉంటుంది. స్టార్టర్ ఎంత బాగుంటే మోటార్ అంత బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇట్లా
ఇంత చండాలంగా ఉన్నాయి, తడిసి పాడైపోయినాయి. అలాంటివి ఉన్నప్పుడు కొత్త స్టార్టర్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మోటార్కి స్టార్టర్ ఇంపార్టెంట్. స్టార్టరు ఎంత కరెక్ట్గా ఉంటే మోటార్ కూడా అంత కరెక్ట్గా నడుస్తుంది. మీరు లో వోల్టేజ్ ప్రాబ్లం ఉన్న ఈ లో వోల్టేజ్ ప్రాబ్లంలో పాత స్టార్టర్లు తొందరగా పడేయవు. అన్నీ ఇట్లా ఈ తడిసి ఉండటం వల్ల చాలా ఇది ఎంతో కానీ ఇది రిపేర్ చేస్తే సెట్ అవ్వ. చూడండి, నేనైతే సెట్ చేశాను, ఓకే ఉంది. కొద్దిగా లైట్గా సౌండ్ వస్తున్నట్టు అనిపించింది నాకు. అయినా దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తాను. చూడండి, లైట్గా సౌండ్ రావటం వల్ల ఆ బ్లేడ్లు కరెక్ట్గా కూర్చున్నాయా లేదా అనేది నేను దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. అయితే ఓకే అయింది ఫ్రెండ్స్, అడ్జస్ట్మెంట్ చేశాను, ఓకే అయింది. మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకుందాం. చెక్ చేసుకున్న తర్వాత సెంటర్ బేస్కి రిలే ఫిట్ చేయాలి. చూడండి, ఓకే సెట్ అయింది, నేను అదే చూస్తున్నాను. అయితే మనం సెంటర్ బేస్కి రిలే ఫిట్ చేసుకొని మళ్ళీ అది స్టార్టర్లో ఎక్కించుకోవాలన్నమాట. స్టార్టర్లో నేనైతే స్టార్టర్లో ఫిట్ చేస్తున్నాను. క్లీన్ చేశాను స్టార్టర్ మొత్తం క్లీన్ చేసి, అది చూడండి, దీన్ని రిలే అంటారు. రిలే ఆ సెంటర్ స్క్రూలకి ఫిట్ చేయాలి. ఆ సెంటర్ స్క్రూలు ఫిట్ చేసేటప్పుడు కూడా మిస్టేక్ జరగవద్దు. 4 స్క్రూలు టైట్ వేసుకోవాలన్నమాట. టైట్ వేయకపోతే ఏమవుతుందంటే ఒక స్క్రూ లూజ్ అయిందనుకోండి, స్టార్టర్ పడేస్తూ ఉంటుంది. ఏంటి, కరెంట్ అంతా కరెక్ట్గా ఉంది, కరెంటు మంచిగా వస్తుంది, మోటార్ మంచిగా ఉంది, ఫీజులు మంచిగా ఉన్నాయి, అన్నీ మంచిగా ఉన్నాయి, ఎందుకు పడేస్తుంది అనేది అర్థం కాదు. అందులో లూజ్ కనెక్షన్ ఉండి స్టార్టర్ టిప్ అవుతూ ఉంటుంది. అది గమనించాలి. మనం గమనించకుండా మంచిగా ఒక్కోసారి చాలాసార్లు నేను కూడా ఫీల్డ్లో చేసినప్పుడు ఒక 3-4 టైమ్స్ అట్లానే జరిగిందనమాట. అందుకే నేను ఎక్స్పీరియన్స్తో నేను చెప్పగలిగాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి. స్టార్టర్లో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కామెంట్ పెట్టండి. మీ కామెంట్ తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి ఇప్పుడు మనం ఫిట్ చేసే స్క్రూలు అవి మోటార్కి అవుట్ గోయింగ్ అనమాట. మోటార్కి వెళ్ళే సప్లై ఫ్రెండ్స్, సప్లై. అవి స్క్రూలు కొత్త వేస్తున్నాను, కిట్లో వస్తాయి కదా, కొత్త వేస్తున్నాను. అవి 4 స్క్రూలు ఉంటాయి ఫ్రెండ్స్. 4 స్క్రూలు ఉంటాయి. కొంతమంది అడగొచ్చు, అది 3 ఫేజ్ స్టార్టర్ కదా, 3 ఉండాలి, 4 ఎందుకు వస్తాయని. ఒకటి ఎర్త్ బ్లేడు, అది స్టార్టర్ ఆఫ్ ఆన్ కోసమని ఎర్త్ బ్లేడ్ ఉంటుంది. ఆ ఎర్త్ బ్లేడ్ని మనం ఆన్ చేసినప్పుడు స్టార్టర్ని కిందకు వదిలేయకుండా ఆపుతుందన్నమాట. ఇవి వైర్లు మ్యాగ్నెట్ నుంచి రిలేకు ఉంటుంది. ఆ వైరు రిలే సింగిల్ స్క్రూకు ఉంటుంది సైడు, అది ఆ స్క్రూలో ఫిట్ చేసుకోవాలన్నమాట. ఇవి వైర్లు ఎందుకు వేస్తున్నానంటే, ఇదివరకు ఆటోమేటిక్ ఉన్నట్టుంది. ఆటోమేటిక్ ఉంటే ఆ వైర్లు తీసేయాలి. ఆటోమేటిక్ ఫిట్ చేసేటప్పుడు ఇప్పుడు ఆ గ్రీన్ వైర్ ఉంది కదా, ఆ గ్రీన్ వైర్ని తీసేసి అక్కడ స్క్రూ వేరే వైర్లు వస్తాయి, ఆటోమేటిక్ వైర్లు ఫిట్ చేయాలి. ఇది కూడా ఆటోమేటిక్ ఉన్నప్పుడు ఇది కూడా తీసేయచ్చు. కొంతమంది తీసేస్తారు, కొంతమంది తీసేయరు. తీసేయకుండా కూడా కనెక్షన్లో కలపవచ్చు అన్నమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఫిట్ చేశాను. ఎందుకంటే మనం చెక్ చేసి ఇవ్వాలి. వాళ్ళు ఆటోమేటిక్ ఫిట్ చేసుకోకపోయినా ఇట్లా అయితే ఇట్లా పైన 3 సప్లై వైర్లు, మోటార్ వైర్లు ఇచ్చుకుంటే నడుస్తుంది. ఆ విధంగా అయితే నేను సెట్ చేశాను అనమాట. సప్లై ఇచ్చాను, చెక్ చేస్తున్నాను, ఓకే అయింది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.